అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 4 రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చిత్తూరు జిల్లా పలంనేరు నియోజకవర్గంలోని ముసలమడుగులో ఉన్న ఎలిఫెంట్ క్యాంపును ప్రారంభించడానికి వచ్చారు. అయితే సందర్భంగా మహిళకు కాలు ప్రమాదం జరిగింది. అయితే కొందరు పవన్ కళ్యాణ్ గారి క్యాన్వాయ్ గుద్దడంతోనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయని చెప్పేసి ప్రచారం చేయడంతో ఆ విషయం కాస్త పవన్ కళ్యాణ్ గారికి తెలియజేసింది. అయితే గాయపడిన మహిళను స్థానిక జనసేన నాయకులు పలంనేరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయించారు. అయితే విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు ఆ మహిళ హేమలత త్వరగా కోలుకోవాలని చెప్పేసి పసుపులేటి హరిప్రసాద్ గారిని పంపించి జనసేన నాయకులు కూడా పంపించి ఆమె మెరుగైన వైద్య సేవలు అందించాలని, అలాగే ఆమె త్వరగా కోలుకోవాలని తెలుపుతూ ఒక లెటర్ తో పాటు లేపాక్షికి చెందిన బొమ్మను పంపిస్తూ ఆమెకు సర్ప్రైజ్ చేశారు. ఏమైనా సమస్యలు ఉంటే పరిష్కరించాలని చెప్పి కూడా జిల్లా అధ్యక్షుని ఆదేశించారు. అయితే తనకు భర్త చనిపోయాడని వితంతు పెన్షన్ కావాలని చెప్పేసి కోరినట్లు జనసేన జిల్లా ఇన్ఛార్జ్ కు తెలిపినట్లు ఆమె తెలిపారు. అయితే అక్కడ ఏం జరిగిందన్న వాస్తవాలను ఆమెను అడిగి తెలుసుకుందాం. సార్, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అందరూ మా లేడీస్ అంతా హారతి ఇవ్వాలని రోడ్లో నిలబడుకున్నాము. ఆ టైంలో అంటే కార్లంతా పోయి పవన్ కళ్యాణ్ గారు కొంచెం స్లో చేసింది సార్ కారు. ఆ టైంలో వెనక నుంచి జెంట్స్ అంతా ఎక్కువ ఉన్నారు, క్రౌడ్, వాళ్ళు వెనక నుంచి తోస్తారు. ఆ టైంలో కింద పడిపోయి కారు దగ్గర తొక్కేసలాటలో నా కాళ్ళు ఫ్రాక్చర్ అయింది సార్. మీరు పవన్ కళ్యాణ్ గారు క్యాన్వాయ్ మళ్ళీ గుద్దింది అని చెప్తున్నారు కదమ్మా, దీంట్లో వాస్తవం ఎంత ఉంది? గుద్దిందంటే కారు గుద్దలేదు సార్, జనాలు తోసినప్పుడు కింద పడిపోయినాం కారు దగ్గర. ఆ టైంలో గార్డ్స్ అంతా నెట్టినప్పుడు కాలు తొక్కేశారు సార్, అప్పుడు గాయమైంది. కారు అయితే గుద్దలేదు. పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని అసలు గుర్తిస్తారని చెప్పి అనుకున్నారమ్మా మీరు? ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, కానీ మా కోసం త్వరగా కోలుకోవాలని లెటరు గిఫ్ట్ అంతా పంపించి ఇన్ఛార్జు జనసేన పార్టీ అధినేతలు అంతా వచ్చి పరామర్శించి వెళ్ళారు సార్. మీతో పవన్ కళ్యాణ్ గారు ఫోన్లో మాట్లాడారమ్మా? లేదు సార్, ట్రై చేస్తున్నారు, ఏదో మీటింగ్లో ఉన్నారు అని చెప్పినారు సార్, మాట్లాడిస్తామని చెప్పినారు. ఇంకోటమ్మా, ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు అయితే మిమ్మల్ని కలవడానికి వచ్చారు కదా, ఏం చెప్పారమ్మా ఆయన? అంతా చూసి చెప్పారు సార్, నార్మల్గా ఉంది, 10 days రెస్ట్ తీసుకోవాలి, మీకు ఏ చిన్న హెల్ప్ కావాలన్నా మమ్మల్ని అడగండి, మేము చేస్తాము, చూసుకుంటాము అనేసి. నాకు పింఛన్ లేదు సార్, మా ఆయన చనిపోయినారు, 2 పిల్లలు ఉన్నారు, 4 years అయింది, ఇంతవరకు పింఛన్ లేదు. ఇల్లు గురించి చెప్పినాము, మా వల్ల అయింది, మేము చేస్తాము, మేము చూసుకుంటాము నిన్ను అని చెప్పినారు సార్.